ఉయిర్ కొత్తగా ఓటీటీలోకి వస్తే థ్రిల్లర్లా ఉందని స్టార్ట్ చేశా. తర్వాత తెలిసింది అది ఉయిర్ కాదు, ఎయిర్ అని. లోపల గాలి తప్ప ఏం లేదు. నచ్చలేదు మూవీ. ఇది రియల్ స్టోరీ అంట. బట్ విషయం ఏంటంటే మేము తీసేది రియల్ స్టోరీని చెప్పకుండా ఆల్రెడీ ఇలాంటి లైన్తోనే చాలా మంది ఇస్తారు. వీళ్ళు అదే రియల్ స్టోరీ వేసుకుని వచ్చారు. వెరీ అవుట్డేటెడ్ ఇప్పుడు ఇది. చాలా ఫ్లాట్గా ఉంది. ప్రిడిక్టబుల్ వన్ అండ్ జీరో మిస్టరీ అనొచ్చు. పోలీసులు కిల్లర్ కోసం స్టేట్స్ దాటడం అనే పాయింట్ అసలు నార్మల్గా టెన్షన్ రావాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క పాయింట్లోనే ఎక్స్పీరియన్స్ రాదు. నెక్స్ట్ ఇదే, నెక్స్ట్ ఇదేగా, ఇంకేముంటుంది అనే ఫీల్ వస్తుంది. ప్రొబేషన్లో ఉన్న మన హీరో ఎస్ఐకి ఒక కేసు వచ్చింది. ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయిన కేసు. ఎవరామె, ఏం జరిగింది, ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడా అని చేసే ఇన్వెస్టిగేషన్తో ఉంటుంది మూవీ. పోలీసులు రియల్గా చేసిన కొన్ని ఈవెంట్స్ రియల్ స్టోరీస్గా స్క్రీన్ మీద అట్లీస్ట్ మినిమం అయినా ఉంటాయి. ఇంకా కాకి లాంటివైతే ఎక్సలెంట్. అయితే అన్ని రియల్ ఈవెంట్స్ సినిమాగా సెట్ అవుతాయా అనేదే మెయిన్ క్వశ్చన్. అది తెలిస్తే ఆన్సర్ దొరికేసినట్టే. ఎందుకంటే రియల్ స్టోరీగా ఇది వేరు. కానీ సినిమా నుంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ థ్రిల్ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి. అవే మేజర్గా మిస్ అయ్యాయి ఇందులో. ఏమనిపిస్తుంది అంటే దీనికంటే మైండ్ బ్లాక్ అయ్యే కేసులు ఎన్నో రియల్ లైఫ్లో చూస్తున్నాం కదా, జరుగుతున్నాయి కదా అనిపిస్తుంది. ఇందులో ఏముంది అని. ఎంత రియల్ స్టోరీ అయినా, ఎంత నావెల్ నుంచి బేస్ చేసుకుని తీసినదైనా హుక్ చేసే ఎలిమెంట్స్ పెట్టకపోతే, లేకపోతే జీరో ఇంట్రెస్ట్ అయింది. రన్ టైం ఏమో అంత, అందులో అసలైన కేసు ఏమో ఎంత, ఇంకా ఆ కేసులో మిస్టరీ ఏమో 0. వన్ ఆఫ్ ది బోరింగ్ మలయాళం థ్రిల్లర్స్ అనొచ్చు దీన్ని. పర్ఫార్మెన్స్ వైజ్ రోషన్ మాథ్యూస్ తన క్యారెక్టర్కి తగ్గట్టుగా యాక్ట్ చేశారు. ఇవాళ రేపు మలయాళంలో చాలా మంది యాక్టర్స్ యూనిఫామ్ రోల్స్ చేస్తున్నారు. మొన్న రోషనే రాంత్, ఇప్పుడు మళ్ళీ ఇది. ఇంకా మొన్న మధ్య షేన్ నిగమ్ ఏమో దృఢంతో. బీజిఎం అయితే పర్లేదు. ఫైనల్లీ నాకైతే ఎక్కలేదు, మీ ఇష్టమేక. మూవీ జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగానే ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఉయిర్ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.